రష్యా ఓ చారిత్రక తప్పిదం చేస్తుంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ల వల్ల బాధితురాలై ఆ తాలిబన్లు తన దేశంలో అమెరికా ఇచ్చిన డబ్బులతో తన రక్షణ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తే ఉగ్రవాదులైన తాలిబన్లు మతోన్మాదులైనటువంటి తాలిబన్ల దెబ్బకి యుఎస్ఎస్ఆర్ అమెరికా యుఎస్ఏకి వ్యతిరేకంగా బలమైన శక్తిగా ఉన్న యుఎస్ఎస్ఆర్ ముక్క చెక్కలైపోయి రష్యాగా మిగిలిపోయింది. ఆ గుణపాఠం ఇంకా రష్యాకి అర్థం కాలేదనుకుంటా. ఇప్పుడు ఇజ్రాయెల్ని నాశనం చేయాలనుకుంటున్నటువంటి అదే మతోన్మాద తీవ్రవాద శక్తులైనటువంటి హమాస్, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ వీళ్ళందరితో తన దేశంలో మాస్కోలో కూర్చోబెట్టి సమీక్షలు చేస్తూ ఇజ్రాయెల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. తద్వారా మత ఉన్మాదాన్ని, మత తీవ్రవాదానికి ఒక జస్టిఫై చేసేస్తుంది. దీని పరిణామం రాబోయే రోజుల్లో ఇప్పుడు తాలిబన్ల రాజ్యం అంటే తీవ్రవాద రాజ్యం నడుస్తోంది. రేపు వాళ్ళ రాజ్యాలు నడవాలని అగ్రరాజ్యాలు కోరుకుంటే ఇక ప్రశాంతతకి, శాంతికి, మంచికి ఇంకెక్కడ అవకాశం దక్కుతుంది?